వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. భవానీపురం జోజీనగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని ఆయన పరామర్శిస్తారు. జోజీనగర్లోని వివాదాస్పద స్థలం పేరిట ఇళ్లను కూల్చేశారు అధికారులు. దీంతో సర్వస్వం కోల్పోయిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. అక్రమంగా తమ ఇళ్లను కూల్చేశారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన ఈ రోజు ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇవ్వనున్నారు. విజయవాడ నడిబొడ్డున జోజీనగర్లో కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్కు ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి ఆ స్థలాన్ని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తొలుత అగ్రిమెంట్ చేసుకున్న లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తమకు అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుంది. 10 ఏళ్ల క్రితం కోర్టును ఆశ్రయించిన సొసైటీ ఆ స్థలం తమదేనని వాదిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలున్నాయంటూ అధికారులు జోజీనగర్లోని 42 ఫ్లాట్లను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు. బుల్డౌజర్లు, పొక్లైనర్లతో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూల్చేస్తారని బాధితులు అడ్డుకున్నారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని వేడుకున్నా వినిపించుకోలేదు. ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. బాధితులు ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఫిజికల్ ఆర్డర్స్ లేకుండా ఏం చేయలేమని కూల్చివేతలు కొనసాగించారు. సుప్రీంకోర్టు ఆర్డర్కి సంబంధించిన వీడియో చూపించినా కూల్చివేతలు ఆపలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన జోజీనగర్ బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ తర్వాత తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన వైఎస్ జగన్ త్వరలోనే జోజీనగర్ వస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు కూల్చివేతల ప్రాంతానికి వెళ్లనున్న జగన్ బాధితుల కష్టాలు తెలుసుకోనున్నారు.